Hi friends, great day to all. This is Arna, Chartered Accountant, 7/1 Arnalpet Guntur. 4 days back, ముంబై బెంచ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ డెసిషన్ ఒకటి అనౌన్స్ చేసింది. సింగపూర్లో ఉంటున్న అనుషా సంజయ్ షా అనే ఒక ఆమె ఫైనాన్షియల్ ఇయర్ 2021లో అరౌండ్ 1.35 crore షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మ్యూచువల్ ఫండ్స్ సేల్ చేయడం ద్వారా వచ్చినాయి. సో దీని మీద ట్యాక్స్ కట్టమని డిపార్ట్మెంట్ అడిగితే, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిగితే, లేదు సింగపూర్కి ఇండియాకి డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్లో ఉన్న ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 5 ప్రకారంగా నేను ఇండియాకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పని ట్రిబ్యునల్కి వెళ్తే, ట్రిబ్యునల్ అగ్రిమెంట్ అంతా చూసిన తర్వాత ఎస్ కట్టాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పని ఎగ్జామ్స్ ఇచ్చింది. సో ఇన్ని సంవత్సరాలు ఇండియా ఎన్ఆర్ఐస్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి వచ్చే క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్సెస్ కొన్ని క్రోర్స్ అండ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది. సో ఈ డెసిషన్ వల్ల మనకి ఇండియాకి ఆల్మోస్ట్ 94 కంట్రీస్తో డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంది. సో ఏ కంట్రీస్తో అయితే మనకి అగ్రిమెంట్ ఉందో ఆ కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కనుక ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే క్యాపిటల్ గెయిన్స్ మీద ఇక నుంచి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం రాకపోవచ్చు. బట్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం వచ్చే క్యాపిటల్ గెయిన్స్ మీద అయితే మాత్రం ట్యాక్స్ కట్టాలి. సో ఇన్నాళ్ళు అన్నెసెసరీగా ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసింది. కొన్ని కంట్రీస్ ఉన్నాయి లైక్ సింగపూర్, కువైట్ ఆర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆ కంట్రీస్లో ఎలాగో అసలుకి క్యాపిటల్ గెయిన్స్ మీద వాళ్ళకి ట్యాక్స్ ఉండదు, ఇక్కడ ఇండియాకి ట్యాక్స్ ఉండదు. అంటే టోటల్గా వాళ్ళకి అది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ కింద వస్తుంది. సో ఇది చాలా బాగుంది. సో డెఫినెట్గా ఇది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి బూస్టింగ్గా ఉంటుంది. సో ఇన్నాళ్ళు అన్నెసెసరీగా ట్యాక్స్ పే చేశారు. సో for more updates, stay tuned to our channel and share this video to all your NRI friends and let them get benefit of capital gain exemption from the income tax. Thank you very much and wish you good luck and subscribe to our channel.